Hey guys, welcome back to our channel. ఈరోజు మనం కార్ డ్రైవింగ్ లైసెన్స్కి కాస్ట్ ఎంత అవుతుందో చూద్దాము, అట్లనే ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇప్పుడు కార్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫస్ట్ ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకోవాలి. సేమ్ ప్రొవిజనల్ లైసెన్స్కి ఆన్లైన్ అయితే 34, బై పోస్ట్ ఒకవేళ చేసుకుంటే 43 pounds అవుతుంది. ప్రొవిజనల్ లైసెన్స్ వచ్చిన తర్వాత కార్ థియరీ టెస్ట్ బుక్ చేసుకోవాలి. దానికి 23 pounds. సింగిల్ అటెంప్ట్లో అయిపోతే 23 pounds తోటి అయిపోతుంది. అదే ఫస్ట్ అటెంప్ట్లో అయిపోలేదు అనుకో, ఎన్ని అటెంప్ట్స్ చేస్తే అన్ని 23 pounds కడుతూనే ఉండాలి. ఎన్నిసార్లు రాస్తే అన్నిసార్లు. వన్స్ థియరీ టెస్ట్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ బుక్ చేసుకోవాలి. అది వీక్ డేస్ వచ్చేసి 62 pounds, వీకెండ్ వచ్చేసి 75, ఒక 13 pounds ఎక్కువ ఉంటుంది వీకెండ్ స్లాట్ బుక్ చేసుకుంటే. నాకు యావరేజ్ ఎంత ఇప్పుడు 120 pounds. అదేంది, నీకు ఆల్రెడీ మొత్తం డ్రైవింగ్ వచ్చిండి, జస్ట్ టెస్ట్ చేద్దాం అనుకుంటే. అదే ఒకవేళ క్లాసెస్కి పోదాం అనుకుంటే పెరుగుతుంది, చాలా ఎక్కువ అవుతుంది కాస్ట్. నాకు తెలిసి యావరేజ్గా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ వచ్చేసి ఎంత డిపెండ్స్ అపాన్ ద ఏరియాని బట్టి. కొన్ని ఏరియాలలో 35, కొన్ని ఏరియాలలో 40, ఒకవేళ వీకెండ్స్ అయితే ఇంకెక్కువ ఉంటుంది. అట్లుంటుంది. ఇంకా నార్మల్గా ఇట్లా కూడా ఉంటుంది. బల్క్ క్లాసెస్ బుక్ చేసుకుంటే 20 classes అట్లా ఎక్కువ బుక్ చేసుకుంటే కూడా డిస్కౌంట్ ఇస్తారు. డిపెండ్స్ అపాన్ ద డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్, ఎక్కడికైతే మీరు పోతున్నారో వాళ్ళతోటి డిపెండ్ అయి ఉంటుంది. అదే డ్రైవింగ్ వచ్చి మొత్తం అంతా ఓకే అనుకుంటే జస్ట్ ఏంది టెస్ట్ బుక్ చేసుకొని డైరెక్ట్ అటెంప్ట్ చేయొచ్చు. కానీ అటెంప్ట్ చేసే ముందు ఒకటి డ్రైవింగ్ టెస్ట్ రూట్స్ అని యాప్ ఉంటుంది, అది చేసుకుంటే బెస్టే. ఏంటంటే 12 to 15 రూట్స్ ఉంటాయి అందులో. అవి మనం ఏంటంటే 15 రూట్స్ చూపెడుతుంది. 12 to 15 రూట్స్ ఉంటాయి. ఇది ఎట్లా అంటే నార్మల్గా టెస్ట్ బుక్ చేసుకుంటాం కదా, టెస్ట్ బుక్ చేసుకున్నప్పుడు టెస్ట్ సెంటర్ ఉంటుంది ఒకటి, ప్రాక్టికల్ టెస్ట్ సెంటరు. ఆ అడ్రస్ మనము యాప్లో ఇదేంది అడ్రస్ పెడితే అక్కడ ఉన్న టెస్ట్ రూట్స్ వస్తాయి. అంటే ఇది 100% అక్యురేట్ ఉండదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓకే రూట్స్. ఏంటంటే నేను చేసినప్పుడు అట్లానే చేసిన, నేనేం క్లాసెస్కి పోలే. ఆ టెస్ట్ రూట్స్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఇది చేసిన. నేను ఎక్కడ కెంట్లో చేసిన, నేను వర్కౌట్ అయింది. ఏంటంటే నేను వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ లైసెన్స్ తెచ్చుకున్నా. అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు తెచ్చుకోలే, మధ్యలో పోయినప్పుడు తెచ్చుకున్నాం. దాంతో నడిపిన తర్వాత అది ఎక్స్పైర్ అయ్యే ముందు ప్రాక్టికల్ టెస్ట్కి నా ఉన్న కార్లోనే టెస్ట్ రూట్స్ అన్నీ చేసి అప్పుడు టెస్ట్ చేసిన, ప్రాక్టికల్ టెస్ట్ చేసిన, వచ్చింది. అదే ఇప్పుడు ఒకవేళ ఇదేంది ఇన్స్ట్రక్టర్ పోదాం అనుకుంటే క్లాసెస్ తీసుకుంటే ప్రైస్ చాలా పెరుగుతుంది. జస్ట్ నార్మల్గా నువ్వేంది ప్రొవిజనల్, థియరీ, ప్రాక్టికల్ టెస్ట్ చేసుకుంటే 120 pounds. ఈ టెస్ట్ రూట్స్కి ఇంకో 13 pounds ఉంటుంది. ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో దొరుకుతుంది. 120 + 13 ఎంత 133 pounds అవుతుంది. ఒకవేళ నీకు డ్రైవింగ్ వచ్చి ఆల్రెడీ నడుపుండి, ఇక్కడ ఇంటర్నేషనల్ లైసెన్స్ తోటి నడుపుండి, రోడ్స్ అన్న ఐడియా ఉంటే 133 poundsలో అయిపోతుంది. అదే ఒకవేళ కాదనుకుంటే యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ ఫర్ లైసెన్స్. నేను నా టెస్ట్ చేసినప్పుడు
అంటే నేను డ్రైవ్ చేసే కార్కి ఇంజన్ లైట్ ఆన్ అవుతుంది. అది ఆ కార్ తోటి మనం టెస్ట్ చేయలేము. అట్లని నా టెస్ట్ సెంటర్ దగ్గర ఉన్న ఒక డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది కదా, వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే, నేను కార్ డైరెక్ట్ ఇవ్వలేను, నువ్వు ఎట్లా డ్రైవ్ చేస్తావు నాకు తెలియాలి కదా, ఒక 2-3 క్లాసెస్ తీసుకో, వీకెండ్ రా, 45 pounds ఛార్జ్ చేసినప్పుడు. ఎప్పుడు 2022లో వీకెండ్ 45 pounds ఛార్జ్ చేసిండు. 3 hours క్లాసెస్ తీసుకున్నాడు. ఓకే అని చెప్పేసి కార్ ఇచ్చిండు. కార్కి వచ్చేసి 70 pounds ఛార్జ్ చేసిండు, దేనికి టెస్ట్కి ఇచ్చినందుకు. అంటే మొత్తం ఎంత, 135 + 70, 205 pounds జస్ట్ కార్కైనా. ఎంత, 205 ప్లస్ ఈ ఫీజెస్ ఇవన్నీ 120, 325. యావరేజ్గా 350 pounds నాకైనా కార్ లైసెన్స్కి. బెస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకొని ఇక్కడ డ్రైవ్ చేస్తే ఓకే, ఈజీగానే తక్కువలో అయిపోతుంది. లేదు ఇక్కడనే క్లాసెస్ అవి అంటే పెట్టాలి, ఒక 600-700 pounds ఇంకా పెట్టాలి. అది కార్ లైసెన్స్కి అంత అవుతుంది. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి వర్క్కి వెళ్తున్నా, 7:45 అవుతుంది. 8కి వర్క్ స్టార్ట్, ఇంకో 5 minutes వెళ్ళిపోతా. కానీ డ్రైవింగ్ టెస్ట్ రూట్స్ యాప్ అయితే బాగా పనిచేస్తుంది. ట్రాఫిక్ వీక్ డేస్ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ట్రాఫిక్. ట్రామ్ లైన్ ఉంది ముందు, కొంచెం ఎక్కువసేపు ఆగాల్సి వస్తుంది సిగ్నల్ దగ్గర. కార్ లైసెన్స్ కావాలంటే డ్రైవింగ్ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే 600 నుంచి 700 pounds అవుతుంది. లేదా ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చి అటెంప్ట్ చేస్తా అనుకుంటే 120 pounds అన్ని సింగిల్ అటెంప్ట్లు వెళ్ళిపోతాయి. అదేంది, కార్ ఉండి అన్ని సింగిల్ అటెంప్ట్లు వెళ్ళిపోతే 120 poundsలో అయిపోతుంది. ఒక థియరీ టెస్ట్ అన్న ప్రాక్టికల్ టెస్ట్ అన్న ఫెయిల్ అయితే మళ్ళీ పే చేయాల్సిందే, పెరుగుతూ ఉంటుంది కాస్ట్. ఇక థియరీ టెస్ట్కి అయితే 23 pounds, ప్రాక్టికల్ టెస్ట్కి అయితే 62 pounds. థియరీ టెస్ట్ చేసేటతోటి అర్థమైపోతుంది ఏంటంటే రోడ్ రూల్స్ ఏంది, ఎక్కడ ఏం చేయాలి అని, రోడ్ సైన్స్ అవన్నీ అర్థమైపోతాయి థియరీ టెస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు.
ఏంది డ్రైవింగ్ టెస్ట్ చేసేటప్పుడు మధ్యలో 2 సార్లు కార్ పార్క్ చేపిస్తాడు. బే పార్కింగ్, ప్యారలల్ పార్కింగ్ ఏదో ఒకటి. ఇంకా పాస్ అయితే ఇట్లా కొత్త పీ స్టిక్కర్ పెట్టుకుంటారు కొత్త న్యూ డ్రైవర్స్. అది లర్నింగ్ ఏమో కొత్త టెస్ట్ పాస్ అయినాం అనుకో పీ స్టిక్కర్ ఉంటుంది. అంటే రీసెంట్గా టెస్ట్ పాస్ అయినట్టు. ఏంటంటే అప్పుడప్పుడు తప్పులు చేస్తారు కదా కొత్తగా పాస్ అయిన తర్వాత. సో వెనకాల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, అరే కొత్తగా టెస్ట్ పాస్ అయ్యిండు. ఇక్కడ ఏంటంటే అటు డ్రైవింగ్ చేస్తే హారన్ కొడతారు కదా, అదే ఆ స్టిక్కర్స్ చూసి సరే కొత్తగా పాస్ అయినలే మెల్లగా పోతాడని అనుకుంటారు. వచ్చేసింది మన సైట్, ముందు స్కాఫోల్డింగ్ కనబడుతుంది, అదే మన సైట్. Okay guys, see you in the next video then. Bye.